వామ్మో వార్ నైను ఏం సినిమారా ఇది. ఇందాకనే ఓ సుకుమారి అనే మూవీ చూసినావా? ఓన్లీ తిరువీరు కోసమే పోయినావా? మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంటది. అది ట్రైలర్ లోనే చూపెట్టింది. ఆమెను ముట్టుకుంటే షార్ట్ కొడుతుంది అనమాట. ఆమెకి అది ఎలా వచ్చింది ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. చెప్తున్నా కదా, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ తిరువీరు కోసమే పోయినా. బట్ థియేటర్ పోయిన తర్వాత సినిమా చూస్తుంటా ఉంటే లడ్డు కావాలా నాయనా అన్నట్టు డబల్ లడ్డు దొరికింది నాకు. ఐశ్వర్య రాజేష్ షీ జస్ట్ రాక్డ్ ఇట్ మ్యాన్. మరి మూవీ ఎలా ఉందిరా అంటే ఎస్, నాకు నచ్చింది. స్టోరీ దగ్గర నుంచి స్టోరీ టెల్లింగ్ వరకు ప్రాపర్ గా వర్కౌట్ అయింది అనిపించింది. కొద్దిగా డ్రాగ్ అయితే ఉంటది, బట్ స్టిల్ నెగటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ మూవీ తిరువేరిది పాపం ప్రతాప్ తోటి డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు, బట్ ఓ సుకుమారి తోటి మాత్రం ఇటు కొట్టిండనే చెప్పాలి. మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ఐశ్వర్య రాజేష్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. ఐశ్వర్య రాజేష్ గారు ఫైట్స్ లో గానీ, ఎమోషనల్ లో గానీ, డాన్స్ లో గానీ, డైలాగ్ లో గానీ జీవించిండ్రనే చెప్పొచ్చు. సీరియస్లీ తిరువీరే నాకు నైపిస్తున్నారా బాబు అని అంటే ఇంకో లడ్డు కావాలనైనా ఇంకా నవ్వుకో అన్నట్టు డైరెక్టర్ ఐశ్వర్య రాజేష్ తోటి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇప్పించిండు. బిగ్ థ్యాంక్ఫుల్ టు భరత్ దర్శన్ గారు ఫర్ బ్రింగింగ్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ ద థియేటర్స్. టెక్నికలీ ఇట్స్ ఎ బ్రిలియంట్ మూవీ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫిలిమ్స్ లైక్ దిస్ ఫ్రమ్ తిరువీర్. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా డీసెంట్ గా అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి హ్యూమర్ వైజ్ బాగుంది అండ్ ఎమోషనల్ వైజ్ కనెక్ట్ చేసి పడేసిండు అనిపించింది. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాడంటే ఆ తీసుకున్న దానికన్నా మించి ఇంకేదో ఒకటి ఇవ్వబోతున్నాడు అని ఒక అర్థం అయ్యేలాగా ఈ స్టోరీ చాలా చక్కగా ప్రాపర్ గా రాసుకున్నారు అనిపించింది. ఎస్, వర్తి మూవీ. ఈ వీకెండ్ కి ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.